ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 36 మంది లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ వివిధ రకముల పరికరములు అందజేశారు. అదేవిధంగా వాకింగ్ స్టిక్ మంజుల గారు అధ్యక్ష వహిస్తున్న గ్రామ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ గారు సుధీర్ రెడ్డి గారికి, మన ఎంపీటీసీ గారు శోభా గారు, వారితో పాటు జిల్లా ఏసీఎస్ చైర్మన్ గారు బోదే బాలనరసింహ గారికి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా ఈరోజు మరి ఈ వీల్ చైర్ పరికరాలు ఏవైతే అవసరం ఉన్నాయో అవి తీసుకుంటున్న మా వికలాంగుల సోదరి సోదరులందరినీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది ఏదో పెద్ద గొప్ప సహాయం అనేది కాదు, కొంత వాళ్ళకు ఊరట ఇవ్వడానికి, వాళ్ళకు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఇతర వికలాంగులకు ఏదో విధంగా సాయం చేయాలని చెప్పేసి అనేక సంస్థల్ని కోరి ఉన్నాం. ఎవరైతే మిషన్ పెడితే వారికి వినబడుతుందని చెప్పేసి చెప్పిన వాళ్ళకి మనం వాళ్ళకి ఉచితంగా హియరింగ్ ఇంపాక్ట్ ఇచ్చినాము. అదేవిధంగా గతంలో ఆలేరులోనే నాకే ఒక సంస్థ ఉంది, హీల్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మరి కొందరు దాతల ద్వారా పెద్ద ఎత్తున 40 చైర్లు ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది. అవి కూడా చాలా సొఫిస్టికేటెడ్ వీల్ చైర్స్, అంటే చిన్న చిన్న అరుగులు ఎక్కడం దిగడం, ఆ కుర్చీలో కూర్చొని చేయొచ్చు. అదేవిధంగా గడప దాటడం లాంటివి కూడా చేయొచ్చు. సో ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా, వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందేటట్టుగా ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రిఫరెన్స్ అనేది చదువుకునే పిల్లలకి, అదేవిధంగా స్వయం ఉపాధి పొందే వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన. వారికి వారు ఎవరి సహాయం లేకుండా, వాళ్ళు కాళ్ళు లేకుండా కాళ్ళ లాంటి వీల్ చైర్స్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి. వాళ్ళు స్వయంగా 4 రూపాయలు సంపాదించుకొని మరి స్వయం కృషితోని ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వికలాంగులు అంటే కేవలం వీల్ చైర్స్ పొందే వాళ్ళే కాదు, వికలాంగులు అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, మీ అందరికీ తెలుసు. మరి బోధకాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వికలాంగులే అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు, నమోదు చేసుకుంటలేరు. ఇక్కడ ఉన్న ప్రజాపతులకు నా రిక్వెస్ట్, మీ గ్రామాల్లో ఎవరైనా బోధకాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి తప్పకుండా సదరం క్యాంపుకి తీసుకెళ్ళంటే మన ఏరియా హాస్పిటల్ భువనగిరి తీసుకెళ్ళి వాళ్ళకి సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకు కూడా పెన్షన్కి మీరు రికమెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో అదేవిధంగా